గాయస్ నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్ ఈరోజు ఐఫోన్ సో ఐఫోన్ ఎస్సీ 4 దాన్ని 16E అని కూడా అయితే పిలవచ్చేమో. సో రూమర్స్ అయితే మనకి ఐఫోన్ SE4 అని రాకుండా 16E అని వస్తుందని అయితే అంటున్నారు. బట్ ఏది నిజం ఏంటి అని అయితే మనకు తెలియదు. బట్ ఇప్పుడు ఏంటంటే సెన్సేషన్ ఏంటంటే దీని ఒక డమ్మీ పీసెస్ అయితే వచ్చాయి. సో ఆల్ ఓవర్ యూట్యూబ్ మొత్తం 16E SE4 16E SE4 అని చెప్పి అందరూ ఈ డమ్మీ పీసెస్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నారు. నేను అది కొనడానికైతే చూశాను, బట్ బ్యాడ్ లక్, మన ఛానల్ బ్యాడ్ లక్. సో నాకు అది ఎక్కడైతే కొనడానికి అయితే దొరకట్లేదు. సో మనం యూట్యూబర్స్ని అడిగి మనకైతే ఎవరు. సో అందుకనే జస్ట్ నేను ఈ ఇమేజెస్ యూస్ చేసుకుని ఒక చిన్న వీడియో అయితే చేద్దాం, ఎలా ఉంటుంది ఏంటి నా ఇంప్రెషన్ అని అయితే నేను అనుకుని అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్ అయితే నా దగ్గర లేదు మీకు చూపించడానికి, బట్ గూగుల్ ఇమేజెస్ యూస్ చేసుకుని అండ్ అదర్ యూట్యూబర్స్ ఇమేజెస్ యూస్ చేసి నేను ఇక్కడ సోర్స్ అని వేస్తాను, ఏ యూట్యూబర్ ఇమేజెస్ ఇవన్నీ యూస్ చేసుకున్నాను కాపీరైట్ ఇష్యూ రాకుండా. సో ఇవి యూస్ చేసుకుని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ముందే చెప్తున్నాను, నా దగ్గర అయితే యూనిట్ అయితే లేదు, డమ్ యూనిట్ కొనడానికి చూశాను, బట్ నాకు ఎక్కడ దొరకలేదు ఎలా కొనాలి ఏంటి అని. సో లేట్ చేయకుండా అయితే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఐఫోన్ SE4 ఆర్ 16E. సో డమ్మీ యూనిట్స్ అయితే ఈ 2 కలర్స్ అయితే వచ్చాయి చాలామందికి, వైట్ అండ్ బ్లాక్. సో ఇది మీరు కంప్లీట్గా చూసారనుకోండి, ఇది మనకి ఎస్సీ స్టైల్లో అయితే లేదు. సో మనకి టిపికల్ ఎస్సీ స్టైల్ అంటే మనకి ఇందాక టచ్ సెన్సిటివ్ అన్నీ ఉంటాయి. సో బట్ ఇందులో అదేమీ లేదు. మనకి ఇది వరకు మినీ సిరీస్ తీసుకొచ్చారు చూడండి. సో నాకు అలా అయితే అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్, లైక్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చూడగానే. సో ఫస్ట్ అలా అయితే అలా అనిపించింది. బట్ ఇదే ఫైనల్ రిజల్ట్స్ అని అయితే కాదు, ఇలాగే ఉంటుందని కాదు, చేంజెస్ అయితే చేయిస్తారు, చేంజెస్ చేయకపోవచ్చు. సో రెండు అయితే ఉంటుంది, చేంజెస్ చేయొచ్చు చేయకపోవచ్చు, సేమ్ ఇలాగే రిలీజ్ చేయొచ్చు. సో మనమైతే చెప్పలేము కన్ఫర్మ్ ఇదే డిజైన్ ఫైనల్ డిజైన్ అయితే చెప్పలేము. సో ఆల్మోస్ట్ అయితే నా ఉద్దేశం 80% అయితే చేంజెస్ ఉండవు, చూడటానికి అయితే ఇలాగే ఉంటుంది, అదైతే ఫిక్స్ అయిపోండి. సో ఆల్మోస్ట్ ఇలాంటి డమ్మీస్ వచ్చినవన్నీ సేమ్ మనకి ఐఫోన్ 16 కూడా ఫస్ట్లో ఇలా డమ్మీస్ వచ్చాయి, యాస్టీస్ అయితే ఉంది. 15కి అలాగే వచ్చాయి, 14కి అలాగే వచ్చాయి. డమ్మీస్ అన్నిటికీ ఆల్మోస్ట్ ఏదైతే డిజైన్తో వచ్చిందో సో అలాగే అయితే రిలీజ్ చేశారు, అంతగా చేంజెస్ అయితే జరగలేదు. సో మేబీ ఇందులో కూడా మనకైతే చేంజెస్ అయితే ఉండదు. అండ్ ఇది వచ్చి మనకి డిస్ప్లే వచ్చి 6.6 ఇంచెస్ డిస్ప్లే అని అయితే వినిపిస్తుంది. సో టాక్ సో 6 ఇంచెస్ డిస్ప్లే అంటే ఆల్మోస్ట్ మనకి ఐఫోన్ 15 ఎలా అయితే ఉందో సో అంత అయితే ఉంటుంది. సో ఐఫోన్ 15 కాదు, నాది ఐఫోన్ 14 Pro. సో ఇంత అయితే ఉంటుంది మీకు డిస్ప్లే ఖచ్చితంగా. 6 ఇంచెస్ అంటే దగ్గరగా ఇంత అయితే ఉంటుంది మీకు ఈ డిస్ప్లే. సో సైజు. సో నాకైతే ఇది బ్యాడ్ మూవ్ అని అయితే చెప్పొచ్చు, ఎందుకంటే ఎస్సీ సిరీస్ బాగా కొంత కాంపాక్ట్ అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అంత కాంపాక్ట్గా ఉంటుందని చెప్పి SE4 అంత బాగా క్లిక్ అయింది. ఎస్సీ సిరీస్ అంత క్లిక్ అయింది. సో ఇప్పుడు SE సిరీస్ కూడా మనకి ఇలా 6 ఇంచెస్ ఇంత తీసుకొస్తారంటే నాకైతే దానికంటే వీటికి వెళ్ళిపోవడమే బెటర్ అని అయితే అంటాను. బట్ ఏమో కంపెనీ ఏం ఆలోచిస్తుందో మనకైతే తెలీదు. అండ్ మనకి దీనికి వీళ్ళు టచ్ ఐడి కూడా తీసేశారు. సో ఇప్పుడు మనకి వీటిల్లో ఎలా అయితే ఉంటుందో సో మనం ఈ ఫేస్ లాక్ యూస్ చేసుకుని అయితే వాడాలి, టచ్ ఐడి లేదు. సో ఇప్పటికే దాకా అయినా టచ్ ఐడి తీసేసినా మనకి SE సిరీస్లో టచ్ ఐడి ఉందనుకుంటున్నాం. సో అలాంటిది వీళ్ళు టచ్ ఐడి కూడా తీసేశారు, ఇంకా ఫేస్ లాకే. స్లైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏమైనా ఇచ్చినా బాగుండేది, మరి యాపిల్ ఇంకెప్పటికి ఇస్తుందో ఇంకా టచ్ ఐడి ఫింగర్ ప్రింట్ సెన్సార్లు మనకైతే తెలియదు. కంప్లీట్ ఫేస్ ఐడి మీదే అయితే ఆధారపడాలని అయితే అంటున్నారు. అండ్ నాచ్ సిస్టమ్ కూడా వీళ్ళు అనడం కొంతమంది మనకి ఇది వరకు వచ్చేవి కదా, సో ఈ నాచ్ కాకుండా ఇది వరకు మనకు వచ్చేవి కదా, సో ఇదిగోండి ఈ నాచ్ కాకుండా మనకి డైనమిక్ ఐలాండ్. సో డైనమిక్ ఐలాండ్ కాకుండా ఇదివరకు వచ్చే బిగ్ నాచ్ అయితే ఉంటుంది అంటున్నారు కొంతమంది, ఇలా డైనమిక్ ఐలాండ్తో వస్తుంది అంటున్నారు. మరి ఏది నిజం అనేది అదైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో డమ్మీస్లో అయితే మనకి డిస్ప్లే ఆన్ అవ్వదు కాబట్టి మనకైతే తెలియదు ఏ నాచ్ ఏంటని. డమ్మీస్లో ఒకటి ఏంటంటే ఈ కెమెరా వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ ఉంది, యూజువల్గా కెమెరా వచ్చి రైట్ సైడ్ ఉంటుంది ఐఫోన్కి, ఇక్కడ రైట్ సైడ్లో ఇలా అయితే ఉంటుంది. బట్ డమ్మీస్లో అయితే లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, బట్ అది చెప్పలేం. సో ఏది వస్తుంది ఏంటి అని అయితే ఖచ్చితంగా వీళ్ళైతే ఫేస్ ఐడి ఇవన్నీ అయితే పెట్టాలి కాబట్టి నాకు తెలిసి వీళ్ళు పెద్ద నాచే తీసుకుని వస్తారు అప్పుడు, ఎందుకంటే సైజు పెంచారు, ఇంకా డైనమిక్ ఐలాండ్ తీసుకొచ్చారు అనుకోండి ఇంక యూజ్ ఉండదు, మనకి తేడా ఉండదు. 15కి 16కి దీనికి ఇంకా తేడా ఉండదు, అందరూ అప్పుడు SE4కి వెళ్ళిపోవచ్చు, వీటికి అయితే సేల్స్ అయితే తగ్గిపోతాయి. సో అందుకనే నాకు తెలిసి ఆ పెద్ద నాచ్తో అయితే తీసుకొస్తారు. అండ్ చిప్సెట్ మెయిన్ థింగ్ వచ్చి చాలా బాగా రూమర్ అయితే వచ్చేది A18 బయోనిక్ చిప్సెట్ వస్తుంది, అంటే ఏదైతే ఐఫోన్ 16లో ఉందో
సేమ్ అదే చిప్ సెట్ అయితే మనకైతే ఐఫోన్ SE 4లో అయితే వస్తుంది అంటున్నారు. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఇండియాకి ఇంకా అంత 16 ప్రో మ్యాక్స్ ఉన్నా మనకు అంతగా ఏం రాలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత యూజ్ అయ్యేవి ఏవి రాలేదు. సో సేమ్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు SE 4 కూడా అయితే ఉండబోతుంది అన్నారు. సో సైజు పెంచారు. ఒకవేళ డైనమిక్ ఐలాండ్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది అండ్ A18 బయానిక్ చిప్ సెట్ ఏదైతే 16 సిరీస్లో ఉందో అదే ఇస్తే సో ఇంక 16 ఎవరు కొంటారు? నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఐఫోన్ 16కి తీసుకునేదే దీనికోసం. సో ఎవరైతే ప్రో మ్యాక్స్ కొనలేరు అనుకుంటున్నారో వాళ్ళు వచ్చి 16 తీసుకుంటారు ఎక్కువ. సో 16 ప్లస్ సైజు కావాలంటే 16 ప్లస్కి వెళ్తారు. ఇంకా తక్కువ డబ్బులతో వస్తుందంటే 16కి వెళ్తారు. ఇంక ఈ SE 4కి వెళ్ళే వాళ్ళు 16 అయితే ఇంకా కొనరు. ఈ 16 ప్లస్ సైజు కోసం 16 ప్లస్కి వెళ్తారేమో. ఇంకా నార్మల్ 16కి అయితే సేల్స్ అయితే ఉండదు. అందుకే రూమర్స్ కూడా SE 4 కానీ 16E అనగానే వస్తుంది అంటున్నారు పేరు. సో మరి అయితే చూద్దాం మరి ఇది ఏ పేరుతో లాంచ్ అవుతుంది ఏంటి. ఆల్మోస్ట్ ఇంకా 1.5 మంత్లో అయితే మనకి యాపిల్ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ఈ యాపిల్ ఈవెంట్లో అయితే తెలిసిపోతుంది ఇది ఏంటి, ఏ చిప్ సెట్తో వస్తుంది ఏంటి అన్నీ అప్పుడైతే జరిగిపోతాయి. ఆల్మోస్ట్ అయితే మనకైతే ఇవే ఫ్యూచర్స్. అండ్ బ్యాటరీ కూడా నాకు తెలిసి కెపాసిటీ పెంచుతారు. ఎందుకంటే 6 ఇంచెస్ స్క్రీన్ చేశారు కాబట్టి బ్యాటరీ కెపాసిటీ కూడా మనకైతే ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఓల్డ్ బ్యాటరీ కెపాసిటీ అయితే ఉండదు. బ్యాటరీ కెపాసిటీ కూడా మనకు ఆల్మోస్ట్ 15 నాకు తెలిసి ఐఫోన్ 15 బ్యాటరీ ఎంఏహెచ్ ఎంత ఉంటుందో అంత ఇస్తారు. బికాజ్ 16కి సేల్స్ ఉండాలి కాబట్టి 16 మీద కొంచెం బ్యాటరీ అయితే కెపాసిటీ అయితే నాకు తెలిసి తగ్గిద్ది. సో ఇది గాయస్ ఈ డమ్మీ గురించి. సో నా ఇంప్రెషన్ అయితే ఇది, నా ఫైనల్ అయితే ఇది, నా డెసిషన్. సో నాకు అనిపించిన అయితే ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఇలా టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ అండ్ మై ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఇవన్నీ అయితే నేను ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. కంప్లీట్ టెక్నికల్ స్టఫ్ అంతా ఈ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో సీ యూ గైస్, మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.